ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన టైంను చూపిస్తున్నది రాజారాయ్ క్లాక్ టవర్. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన 10:25 గడియారం ఆగిపోయింది. కారు ఎవరెస్ట్ ఫ్లీట్ ప్రైవేట్ అనే కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. కారు మీద ఉన్న 2 చలానాలు కూడా ఉన్నాయి. అయితే గోమతి ఎలక్ట్రానిక్ షాప్ క్లోజింగ్ టైంకు కారు అక్కడెందుకుంది అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ను సేకరిస్తున్నారు. ఓల్డ్ సిటీలో జరిగిన కార్ బ్లాస్టింగ్ అగ్ని ప్రమాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన టైంను రాజారాయ్ క్లాక్ టవర్ చూపిస్తుంది. 10:25 ఆ క్లాక్లో టైం చూపిస్తుంది. అయితే కరెక్ట్గా 10:25 ఆ క్లాక్ ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ టైంలోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఓల్డ్ సిటీ కార్ బ్లాస్ట్ ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఇస్తున్నారు? రాధిక, పాతబస్తీ అగ్ని ప్రమాదం మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే ఘటన ఏ టైంకి జరిగింది అని చెప్పడానికి ఇక్కడ రాజారాయ్ క్లాక్ టవర్ అనేది కనిపిస్తుంది. 10:25 ఈ గడియారం ఆగిపోయింది. చాలా మందికి ఈ గడియారం పనిచేస్తుందా లేదా, 10:25 ఆగిపోయింది అంటే ప్రమాదం ఆ టైంలో జరిగి ఉంటుందా అని చెప్పేసి చాలా వరకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రెగ్యులర్గా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. ఈ క్లాక్ పనిచేస్తుందా లేదనేది కూడా వాళ్ళని అడుగుదాము. ఆ గడియారం 10:25 ఆగిపోయింది. రోజు పని చేస్తుందా? పనిచేస్తుందమ్మా, రోజు పని చేస్తుంది. రోజు గంటలు మోగుతుంది, అన్ని మోగుతుంది. రాత్రి ఎగ్జాక్ట్లీ 10 గంటలకు నేను గంటలు విన్నాను. రాత్రి ఇలా నేను ఆల్రెడీ టీవీ చూస్తుండి టీవీ చూసేటప్పుడు గంటలు మోగినాయి. ఆ తర్వాత 10:20, 10:30 టైంలో బ్లాస్టింగ్ అయింది. నా కుర్చీ కూడా అదిరింది. మా ఇంట్లో బాసనలు కూడా కింద పడిపోయినాయి. ఆడ అని ఏమైందని చెప్పి పైకి ఎక్కి చూసుకోగలిగింది. ఇక్కడ మంటలు అంటుకొని ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ బ్లాస్టింగ్ ని ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇక్కడ ఉండి చూస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది, ఏం జరుగుంటది అనిపిస్తుంది? తెలియదు మేడం, ఏమైందనే జరిగింది. ఒక నార్మల్ గా ఇలా కనిపిస్తుంది బిల్డింగ్. మీకు ఒక షార్ట్ సర్క్యూట్ జరిగితే ఇంత ప్రమాదం జరుగుతుంది? షార్ట్ సర్క్యూట్ అయితే ఇంత జరగదు అనిపిస్తుంది మేడం చూస్తుంది నాకైతే. ఇది రాత్రి చూసినప్పుడు అయితే ఇది ఏమైందో అసలు తెలియదు. దీని గురించి ఇది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది చేస్తే తెలుస్తుంది ఏదనేది మొత్తం దాని గురించి అయితే. చెప్పండి, షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కారు కూడా పూర్తిగా కాలిపోయింది. మీ వ్యూ ఎలాగ అనిపిస్తుంది మీకు చూడగానే? షార్ట్ సర్క్యూట్ అంటే ఇంత సౌండ్ రాదు కదా, నాకు కూడా తెలియదు. మేము కూడా అంతంత మాత్రం అది నాకు కూడా అంతే. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు చూసారా మీరు? ఇప్పుడు చూడలేదమ్మా, ఇప్పుడు ఫస్ట్ టైం చూడటం. ఫస్ట్ మేము చిత్రనకంటాం ఇది ఫస్ట్ టైం మేము చూడటం. మీరు ఇక్కడే ఉంటారా? గౌలీపుర అంటారు. ఇప్పుడు చూడగానే మీ వ్యూ ఎలా అనిపిస్తుంది? అంటే నిజంగానే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అలా? నెక్స్ట్ టైం కాకుండా చూడాలి, చాలా ఇంట్రాగేషన్ చేయాలి పోలీస్ వాళ్ళు గిట్ట. ప్రస్తుతానికైతే ఈ ఘటన అనేది పూర్తిగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని చెప్పేసి ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఎలా జరిగింది అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు మాత్రము ఖచ్చితంగా ఏం జరిగిందనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా 10:25 ఈ ఘటన జరిగింది అని కూడా అక్కడ రాజారాయ్ క్లాక్ టవర్ చెప్తుంది. కాబట్టి ఆ టైంలోనే జరిగింది అని కూడా స్థానికులు చెప్తున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.